ప్రేమ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ ప్రేమ ఒక వ్యక్తి ఎడల కాదు, ఒక ప్రాంతం ఎడల కాదు, ఒక దేశం ఎడల కాదు, సమస్తం అనేటువంటి మనుషులెడల తన ప్రేమను ఆయన వెల్లడిపరిచినాడు. ఏ రీతిగా ఎక్కడ అని చూస్తే సర్వలోకమును ప్రేమించి సర్వలోకము యొక్క రక్షణార్థమై పరలోకం వదిలి భూలోకానికి వచ్చుట ఆయన ప్రేమ. కారణం ఏంటిది? దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనుషుడు దేవునికి దూరమైపోయినాడు. ఆ అనగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినాడు. ఇదే క్రిస్మస్. ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైనటువంటి సువర్తమానము ఏమిటంటే లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని దైవ గ్రంథము బైబిల్ తెలియజేస్తుంది. లోక రక్షకుడు. ఈ మాట గమనించండి. సర్వలోకమును రక్షించిన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలవరి శిలువలో యజ్ఞ పశువులే ఆయన ప్రియులరా రక్తము కార్చినాడు. అంతగా ప్రేమించినాడు. ఉన్నతమైన ప్రేమ ఎరగలిగితే దేవుని రాజ్యాన్ని మనం పొందుకుంటాం. అమ్మా, ఈ లోకము శాశ్వతమైనది. మనకి ఏదున్నా ఎంతున్నా కూడా మనతో వచ్చేది లేదమ్మా. ఒక దినాన వదిలిపెట్టాల్సిందే, బోధించే నాతో సహా కూడా. కనుక ఎక్కడికి వెళ్ళగలుగుతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడికి వెళ్ళగలుగుతున్నాం? ప్రియులారా, దేవుని గ్రంథం తెలియజేస్తుంది, ఒకనెదుట సరిదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు ఎక్కడికో తీసుకెళ్తుందంట. ప్రియులారా, ప్రభు అన్నాడు, పరలోకమునకు నేనే మార్గం అన్నాడు. ఉదయకాలము ప్రేమతో ఈ మాటలు మీకు మనవి చేస్తుంటున్నాం. అయ్యా, యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి లోకానికి వచ్చి మన రక్షణార్థమై ఆయన కలవర రక్తము కార్చినాడయ్యా. ఆయన చనిపోయినాడయ్యా. ఆయన తిరిగి లేచినాడయ్యా. ఎందుకంటే మన క్షేమ కోసమే, మన విడుదల విమోచన